శిరీష అండి, వెంకటగిరి గ్రామం నుండి వస్తూ ఉన్నారు. తనకి ఒక దినము కడుపులో నొప్పిగా ఉంటున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంటండి. హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీసినప్పుడు లోపల ఒక పుండుగా ఉంది, ఏర్పడింది అనేసి దాన్ని మళ్ళీ టెస్ట్కి పంపించినప్పుడు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందని తెలియపరిచారంటండి. నీకు క్యాన్సర్ ఉందమ్మా, కడుపులో క్యాన్సర్ ఉందని తెలియపరిచినప్పుడు వారు ఎంతో వేదన పడుతూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వెంకటగిరి గ్రామంలో మరి మౌనిక వారి గృహంలో ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు వీరు తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఈ పాప కోసం తెలియపరిచినప్పుడు అమ్మ ప్రార్థన చేశారంట. ఏం కాదమ్మా, ఇది ఫస్ట్ స్టేజే, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నుండి నేను విడిపిస్తాడనేసి తన పుట్టపై తన మరి తల్లిగారి హస్తం పెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, కంపల్సరీ ఈ యొక్క క్యాన్సర్ నుండి విడుదల పొందుతావు అనేసి ఒక వాగ్దానం వారి కుటుంబంలో మాట్లాడి మరి తల్లిగారు రావడం జరిగిందండి. మరలా వీరు టెస్ట్లకు వెళ్ళి చూసినప్పుడు అండి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయంటండి. ఏం క్యాన్సర్ లేదు, ఆ ఫస్ట్ స్టేజ్లో ఉంటున్నది కూడా క్యాన్సర్ లేదు అనేసి తెలియపరిచారు. అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇది దేవుడు చేసిన కార్యము, తల్లిగారి ప్రార్థన బట్టి దేవుడు అద్భుతం చేసి ఉన్నాడు అనేసి వారు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం నాది కాదండి, మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నారు, రాము బ్రదర్, కప్పలబంధం నుంచి వచ్చారు. ఆ బ్రదర్ మన దగ్గరికి ఒక అమావాస్య ప్రార్థనకి మా చెల్లి వాళ్ళ ద్వారా వచ్చాడండి. తనైతే అన్ని జనాంగం నుంచి రక్షింపబడలేదు, కానీ మన దగ్గరికి రావటం మొట్టమొదటిసారిగా అమావాస్య ప్రార్థనకు వచ్చాడు. మా మరిది వాళ్ళు చెప్పటాన్ని బట్టి, వాళ్ళ కుమార్తె జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తనకు ఒక ఆశ కలిగి స్థలానికి వచ్చి ఉన్నాడు. వాళ్ళు అనేక కుటుంబాల సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. భార్యాభర్తలు 5 సంవత్సరాలుగా విడిపోయి ఉన్నారు. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో అయితే ఉన్నారు. కానీ తన భార్య మాత్రం ప్రార్థన పరురాలు. తను ప్రార్థిస్తూ ఉండేది, తనకు చెప్తూ ఉండేదంట ప్రార్థనకి వెళ్ళమని. తను మాత్రం అంగీకరించలేదంట. కానీ వారిద్దరు కొన్ని కుటుంబ సమస్యలను బట్టి విడిపోవటం జరిగింది. అనుకోని విధంగా మా మరిది ద్వారాగా, మా చెల్లి వాళ్ళ ద్వారాగా సహోదరు ఒక 2 నెలల క్రితం అమావాస్య ప్రార్థనకి మన దగ్గరికి వచ్చినాడు. మమ్మీ గారితో చెప్పారు, ప్రాబ్లం చెప్పినప్పుడు అమ్మ ఒకటే అన్నారు, దేవుడు తన మనసుని మారుస్తారని చెప్పారండి. తనైతే విశ్వాసం ఉంచాడు. నిజంగా తను వెళ్ళిన తర్వాత, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తను నమ్మకం ఉంచాడంట. తన భార్య ఫోన్తో మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు వారిద్దరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారంట. తను కూడా వచ్చే ఛాన్సులు ఉంది. ప్రతిరోజు కూడా నువ్వు కూడా వెళ్ళు ప్రార్థనకి మంచిదని తను కూడా తనకు ధైర్యం పరుస్తూ ఉందంట. ఇంకెవరి వైపు చూడకు, ఎటువైపు చూడకు, దేవుడు సన్నిధికి వెళ్ళని తెలియజేసిందంట. మొన్నటి అమావాస్య దినం రాలేకపోయానని ఈరోజు ఉదయకాల సమయంలో మన దగ్గరకు వచ్చాడండి. కల్లూరు నుంచి వచ్చాడు. నిజంగా దేవుడు తన జీవితంలో అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక గృహం కూడా రావటం జరిగిందంట. దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనతలు అంటూ తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి మహిమ. మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి ప్రార్థన బట్టి అనేకల జీవితాలు, మా కుటుంబాలు కావచ్చు, మా రక్త సంబంధాలు కావచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే తను ఇక్కడికి వచ్చినాక, తను చూసినాక నాకు అర్థమైంది, తను నా క్లాస్మేట్ అండి, ఇంటర్మీడియట్ క్లాస్మేట్. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో. దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబ సమేతంగా అతి త్వరలో మన మధ్యకు రావాలని మీ అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి.